హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, పాపకైతే ఫీవర్ అండి. మండే మమ్మీ వీడియో కాల్ చేసింది. సో, పాపయితే చాలా డల్‌గా కనిపించిందంట. ఏమి డల్‌గా ఉందని అడిగింది. బట్ నేను చెప్పలేదండి. ఫీవర్ అని చెప్తే మళ్ళీ వాళ్ళు తట్టుకోలేరు. ఎందుకంటే పాపకి ఇంతవరకు ఈ చిన్నది కూడా రాలేదు. ఏది గాని ఫీవర్ గాని, కోల్డ్ గాని. 10 మంత్స్ అంత చూసుకున్నాను. సో, 5 మంత్స్ అయితే మా మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నాను కదా! చాలా చూసుకొని పంపించారు. సడెన్‌గా ఫీవర్ వచ్చిందంటే వాళ్ళు తట్టుకోలేరు. సో, పాప బాగున్నప్పుడే వారానికి, 2 వారాలకు ఒకసారి వచ్చి పోతా ఉంటారు. ఇంక ఫీవర్ అని చెప్తే వాళ్ళ వల్ల కాదని చెప్పి నేను చెప్పలేదండి. సో, మా మమ్మీ అయితే గట్టిగా అడిగింది నన్ను, "ఏం చెప్పు" అనేసి. నేను ఫీవర్ వస్తుంది మమ్మీ అని చెప్పాను. అప్పటికి చాలా ఎక్కువ ఉందండి. మా మమ్మీకి 12కేమో చెప్పాను. సో, 1:30 కంతా ఇంటికొచ్చేసిందండి. పాపం ఎట్లొచ్చిందో ఏమో గాని మా డాడీ చెప్పేసి వచ్చేసిందంట. సో, పాప కోసం ఇవన్నీ తీసుకొచ్చింది. మా డాడీ మమ్మీకి తీసుకొస్తే పాప కోసం తినకుండా 1 మంత్ నుంచి ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసుకొచ్చిందంట. సో, ఈ కుర్కురేలయితే ఇక్కడే తీసుకుంది షాప్‌లో. సో, వంకాయలు తీసుకొచ్చిందండి. నాకు తాలింపు ఇష్టమనేసి. సో, యాక్చువల్‌గా నాకు మా హస్బెండ్‌కి కూడా ఫీవర్‌గానే ఉంది. బట్ మేమైతే ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి తట్టుకున్నాము. పాప వాళ్ళకి అస్సలు కాలేదండి. సో, మన ఇంటికాడ కాసిన ఫ్లవర్స్. సో, పాపకి పూలంటే చాలా ఇష్టమండి. బట్ మా మమ్మీ ఇంకా పాపకి హెల్త్ బాలే కదా! కొద్ది రోజులు ఫ్రిడ్జ్‌లోనే పెట్టు, తగ్గిపోయినాక పెడదు అని చెప్పింది. సో, నాకోటి, పాపకోటి ఫ్లవర్స్ తీసుకొచ్చింది. సో, చిన్నదొచ్చి పాపకి, పెద్దదొచ్చి నాకంట. యాక్చువల్‌గా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినటివి అట్లే ఉన్నాయండి. సో, అమ్మమ్మ నేనైతే వీడియో తీసినాను కూడా మా మమ్మీకి తెలీదు. మమ్మీని చూసి కొంచెం యాక్టివ్ అయింది గానీ, బట్ 2 డేస్ నుంచి పాప చాలా ఫీవర్‌గా ఉంది. మేమైతే మంత్రిచ్చుకొనొచ్చాము. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి.